యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో సిగ్నిఫికెంట్ డిజిట్స్ లేదా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే వాటిని ఎలా చెబుతామంటే సింపుల్గా రిలయబుల్ డిజిట్స్ లేదా సర్టెన్ డిజిట్స్ ప్లస్ ఫస్ట్ అన్సర్టెన్ డిజిట్స్ని కలిపి మనము సిగ్నిఫికెంట్ డిజిట్స్గా మనం మాట్లాడుకుంటాము. సరే, ఇది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ సంబంధించినటువంటి చాప్టర్లో సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఈ సిగ్నిఫికెంట్ డిజిట్ రిలయబుల్ డిజిట్స్ ఆర్ సర్టెన్ డిజిట్స్ ప్లస్ అన్సర్టెన్ డిజిట్స్ని కలిపి సిగ్నిఫికెంట్ డిజిట్స్గా చెప్తాము. అంటే అకార్డింగ్ టు ద డెఫినేషన్, రిలయబుల్ డిజిట్స్ ఆర్ certain digits plus first uncertain digits. రిలయబుల్ డిజిట్స్ లేదా సర్టెన్ డిజిట్స్ అంటే ఏంటయ్యా అంటే, ఇప్పుడు దీన్ని ఉదాహరణతో మనం మాట్లాడుకుంటే క్లారిటీగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ 5.68 సెంటీమీటర్ ఈజ్ ద లెంత్ ఆఫ్ వన్ ఫిజికల్ క్వాంటిటీ. ఒక ఫిజికల్ క్వాంటిటీ మనం తీసుకున్నాము, దాని యొక్క లెంత్ 5.68 సెంటీమీటర్స్. అంటే మనం ఇందులో 5, 6 వాటిని రిలయబుల్ డిజిట్స్గాను లేదా సర్టెన్ డిజిట్స్గా మనం చెప్పొచ్చు. రిలయబుల్ డిజిట్స్గా మనము ఇందులో రిలయబుల్ డిజిట్ లేదా సర్టెన్ డిజిట్, వీటిని మనం మెన్షన్ చేయొచ్చు. 5, 6ని రిలయబుల్ డిజిట్గా మనం చెప్పగలుగుతాము. వెరీ యాజ్ అన్సర్టెన్ డిజిట్స్గా 8ని మనం మెజర్ చేయగలుగుతాము. టోటల్గా సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఏంటంటే 3 అంటాము. అంటే 5, 6 ఈ 2 డిజిట్స్ని మనము క్లారిటీగా మెజర్ చేయగలుగుతాము. సో అందుచేత దాన్ని సర్టెన్ లేదా రిలయబుల్ డిజిట్గా చెబుతాము. అదేవిధంగా మరి ఈ లాస్ట్ది ఉన్నటువంటి ఈ 8ని అది అన్సర్టినిటీ, 8 ఉండొచ్చు, లేకపోతే 9 ఉండవచ్చు, లేదా 7 ఉండవచ్చు. సో దాన్ని అన్సర్టినిటీ. సో వీటిని మనము ఇలా ఉన్నటువంటి డిజిట్ని సిగ్నిఫికెంట్ డిజిట్గా చెబుతారు. థ్యాంక్ యూ.